చింతపండు పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలకు. ఇది పాతకాలం రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఈరోజు చింతపండు పచ్చడి చేసుకుందామని 2 సార్లు నీళ్లు పోసి కడిగి అర్ధగంట ముందు నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ఒక కడాయి పెట్టి వేడైనాక ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక 10 ఎండుమిర్చి వేసుకొని, కారం ఇదే అండి, వాటిలో వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఇట్లా వేగినాయి కదండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లన్నీ నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు ఒక 6. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం. ఇప్పుడు చల్లగా అయినాక ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మిక్సీ పట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న చింతపండు అండి, ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్న చింతపండు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇదే టైంలో ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పోపు వేయకముందుకే చాలా బాగుందండి, ఇంకా పోపు వేస్తే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఇట్లా పోపులో గరిట పెట్టుకొని వేడైనాక వన్ అండ్ హాఫ్ స్పూను నూనె వేసుకున్నా. నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర వేగినాక ఒక స్పూను మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అండి, ఒక స్పూన్ ఆవాలు, ఒక 2 చితగ్గొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 కరివేపాకు రెమ్మలు, ఒక స్పూన్ పసుపు, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ చింతపండు పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఆఫ్ చేసుకొని వేస్తున్నా. ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఎంత మంచి సువాసన వస్తుందండి. ఇది మా అమ్మమ్మ రోట్లో నూరుతుండేనండి. మిరపకాయ విత్తనాలతోటి కూడా మా అమ్మమ్మ పచ్చడి నూరుతుండేనండి. చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే
ఇంకా వేరే కూర ఏం అవసరం లేదండి, ఇదంతోటే మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.